ప్రియులారా గమనించండి, కోల్గేట్ కంపెనీ వ్యవస్థాపకుడైనటువంటి విలియం కాల్గేట్ గారు, ప్రియులారా గమనించండి, తాను మొదటిగా పని చేయడం ప్రారంభించిన దాంట్లో దేవుని సన్నిధిలో ఒక మాట ప్రమాణం చేసుకున్నాడంట. ఏమని ప్రమాణం చేసుకున్నాడంటే, ప్రభువా, నీవు నాకు కష్టపడి సంపాదించుకోవడానికి బలమునిచ్చావు, చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చావు, సమయాన్ని ఇచ్చావు. ఇన్ని ఇచ్చిన నీకు నేనేమి చేయగలను అని తను ఆలోచించుకొని, నాకు వచ్చే రాబడి అంతటిలో దశమ భాగము నీకు సమర్పిస్తాను అని మొదటిగా ప్రమాణం చేసుకున్నాడంట. ఎంతండి? అమ్మా, ఈ మాట మాతోనే చెప్పి మాతోనే గుంజుకోవాలనుకుంటున్నావా సార్? ఎంత అనుకున్నాడు ఆయన? 10వ భాగమే అనుకున్నాడు ఫస్ట్. దేవుడు, ప్రియులారా గమనించండి, తాను అనుకున్న ఆ కోరికను నెరవేరుస్తూ ఉంటే తాను మొదటిగా 10వ భాగం ఇచ్చాడు, తర్వాత 20వ భాగం ఇచ్చాడు. ప్రియులారా గమనించండి, తర్వాత 30వ భాగం ఇచ్చాడు, తర్వాత 40 ఇచ్చాడు, తర్వాత 50 ఇచ్చాడు. ఎంతలో నుంచి ఇచ్చాడు ఇవన్నీ? 100లోనండి. 100 వస్తే ఎంత ఇస్తానన్నాడు? ఫస్ట్ 10 రూపాయలు. తర్వాత 100 ఉంది, మళ్ళీ పెరగల, అది 100. ఈ 100లో నుంచి మళ్ళీ ఎంత ఇచ్చాడు? మళ్ళీ ఇదే 100లో నుంచి ఎంత ఇచ్చాడు? మళ్ళీ ఇదే 100లో నుంచి ఎంత ఇచ్చాడు? లాస్ట్కు ఈయనకొచ్చి 100 రూపాయల్లో నుంచి, ప్రియులారా, దేవుడు తనని ఆశీర్వదించిన కొలది, దేవునికి తనకి ఇచ్చిన కొలది, ప్రియులారా గమనించండి, తన కంపెనీ టాప్ పొజిషన్లోకి వెళ్ళిపోయింది. విస్తారమైనటువంటి దీవెనలతో విలియం కాల్గేట్ గారిని దేవుడు ఆశీర్వదించాడు. దేవుడు ఆశీర్వదించిన కొలది ఇతను ఇవ్వడానికి పూనుకుంటూ ఉన్నాడు. ప్రియులారా గమనించండి, ఇతను ఇస్తూ ఎంతవరకు ఇచ్చాడో తెలుసా? ఎంతవరకు ఇచ్చాడు? మొదటిగా దీన్ని ఎంత ఇస్తానన్నాడు? 10వ వంతు. ఇతను లాస్ట్కి ఎంత ఇవ్వడం అంటే 10వ వంతే తాను తీసుకున్నాడు. తన రాబడి అంతటిలో 10వ వంతు మాత్రమే, అంటే 100 రూపాయలు తనకు వస్తే 10 రూపాయలు తీసుకుని మిగతా 90 రూపాయలు ఏం చేసిండు? దేవునికి ఇచ్చిండు.